నిర్గమకాండం 7వ అధ్యాయం 3వ వాక్యం. మహత్కార్యాలు విస్తరించాలి. ఇప్పుడు దేవుడు ఏమన్నారు? నువ్వు విస్తరించాలన్నారు. అంటే మన ద్వారాగా లేక అద్భుతాలైన సూచక్రియలైన మహత్కార్యాలు విస్తరించునుగాక. చూడండి, మీరు గమనించండి. వాళ్ళకేదో మహత్కార్యం జరిగిందంట, వీళ్ళకేదో అద్భుతం జరిగిందంట అన్నది కాదు, అక్కడ ఇక్కడ అన్నది కాదు. మన జీవితంలోనే ఒక అద్భుతమైన ఒక సూచక్రైన ఒక మహత్కార్యము విస్తరించునుగాక. మీరు గమనించండి, ఆది అపోస్తల కాలంలో కొంతమంది పెద్దలు కొంతమంది వచ్చి పేతురు గారి దగ్గరికి మిగతా శిష్యులందరినీ కూర్చోబెట్టి మాట్లాడుతున్నారు. అయ్యా, మీరు ఆదివారం ప్రార్థనలో ఉంటున్నారు, ఆదివారం వాక్యం చెప్తున్నారు, మంచిదే. దూర దూర ప్రాంతాల నుంచి ప్రజలు వస్తున్నారు. మళ్ళా వాళ్ళు ఎప్పుడు ఇక్కడ మీరు ఆరాధన ముగించేది ఎప్పుడు, వాళ్ళ ఇంటికి వెళ్ళేది ఎప్పుడు, వాళ్ళు వండుకొని తినేది ఎప్పుడు, కొంచెం పాస్టింగ్తో వస్తారు, అల్లాడిపోతూ ఉంటారు కదా, కొంచెం మనం ఏదన్నా భోజనాలు సిద్ధపరిస్తే బాగుంటుంది కదా అని అంటే పేతురు గారు అంటారు, బాబు, దేవుడు మాకు ఇచ్చిన పని ప్రార్థనలు చేయమని, దేవుడు మాకు ఇచ్చిన పని వాక్యం పంచమని. సరే, ఓ పని చేయండి, మీలో ఒక 7గురిని ఏర్పరచుకోండి. నమ్మకస్తుల్ని, మంచి పరిచారకుల్ని, నీతిమంతుల్ని, విశ్వాసం కలిగిన వాళ్ళని, యథార్థవంతుల్ని, పరిశుద్ధుల్ని, అందరితో ప్రేమగా మమకారంగా సమాధానం కలిగిన వ్యక్తుల్ని ఈ సంఘములో 7గురిని ఏర్పరచుకుని మా దగ్గరికి తీసుకురండి, వాళ్ళకి మేము ప్రార్థన చేస్తామన్నారు. సరే, ఆ సంఘస్థులందరూ కూడా ఏమంటే పరీక్షించి 7గురిని పట్టుకున్నారు. పట్టుకుని ఈ అపోస్తులు ఎదుట నిలబెట్టారు. నిలబెట్టినప్పుడు అపోస్తులు 11 మంది కలిపి ఈ 7గురికి ప్రార్థన చేశారు. దేనికి ప్రార్థన చేశారంటే వీళ్ళు పరిచర్య చేయడానికి. దేనికి చేయడానికి చెప్పండి? అంటే శనివారం మందిరంలో పనే కావచ్చు, వచ్చిన వాళ్ళని పలకరించడమే కావచ్చు, వచ్చిన వాళ్ళకి నీళ్ళు ఇవ్వటమే కావచ్చు, వచ్చిన వాళ్ళకి భోజనం పెట్టడమే కావచ్చు. అంటే ప్రారంభము నుంచి ముగించే వరకు బాధ్యతలన్నీ కూడా వాళ్ళ మీద వేసుకుని ఈ పనులు చేయటానికి ఆ సంఘము 7గురిని ప్రత్యేకించుకున్నారు. ఆ 7గురిలో ఒక వ్యక్తి స్టెఫెను. ఎవరు చెప్పండి? స్టెఫెను. ఈ స్టెఫెను అంట ఒక విశ్వాసి, ఈ స్టెఫెను ఒక పరిచారకుడు. అయితే కానీ ఖాళీ సమయంలో ఒక విశ్వాసి, ఒక పరిచారకుడైన స్టెఫెను అంట దేవుని చేతిలో ద్వారాగా మహత్కార్యాలు చేస్తున్నాడంట. ఏం చేస్తున్నాడు చెప్పండి? చూడండి ఆ మాట. అపోస్తుల కార్యం 6వ అధ్యాయం 8వ వాక్యం. స్టెఫెను కృపతోనూ బలముతోనూ నిండిన వాడే ప్రజల మధ్య మహత్కార్యాలు గొప్ప సూచక్రియలు చేస్తున్నాడంట. ఆమేన్. ఈయనెవరు? అపోస్తులు కాకపోయినా సంఘములో ఒక నెంబరు, సంఘములో ఒక పరిచారకుడు. ఈ పరిచారకుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? మహత్కార్యాలు సూచక్రియలు చేస్తున్నాడు. ఆమేన్. అంటే దేవుని బిడ్డలారా, మీ ద్వారాగా కూడా ఏం జరగాలంటే మహత్కార్యాలు సూచక్రియలు అద్భుతాలు జరగాలి. ఎలాగో చెప్తాను వినండి. మన ప్రార్థన మందిరానికి వచ్చి ఒక సహోదరి, అన్నా మరి ఈ మౌలాల నుంచి అటు మంటూరు రోడ్డు లిటిల్ స్కూల్ ఉంది కదండి, అక్కడికి వెళ్ళడానికి కొంచెం టైం సరిపోవట్లేదన్నా, కొంచెం నాకు స్కూటీ ఉంటే ఒకటి బాగుంటుంది, కొద్దిగా ప్రార్థన చేయానంటే సరే చేస్తానమ్మా అన్న. సరే, ముందు డ్రైవింగ్ నేర్చుకో, ప్రార్థన చేద్దాం, దేవుడు ఇస్తాడులే అన్న. ఈ అమ్మాయి వాళ్ళ నాన్నగారిని తీసుకుని స్కూటీ డ్రైవింగ్ నేర్పుతారు కదండి, అక్కడికి వెళ్ళింది. వాళ్ళు ఏమన్నారంటే 4 వీల్ బండి నేర్పిస్తాం కానీ స్కూటీ నేర్పమమ్మ, ఇక్కడ లేదు అన్నారంట. పాప మా సహోదరి నిరుత్సాహపడి ఇంటికి వచ్చేసింది. నాతో చెప్తే, అమ్మ బాగా ప్రార్థన చేసుకో, దేవుడు కార్యం చేస్తాడని చెప్పాను నేను. అయితే వాళ్ళ నాన్నగారికి ఒక ఫ్రెండ్ ఉన్నారు. ఈ సహోదరి వాళ్ళ నాన్నకి ఒక ఫ్రెండ్ ఉన్నారు. ఆయన ఒక రోజున ఇలా అన్నాడంట, నేను 3 సంవత్సరాల నుంచి స్కూటీ వాడకుండా హాల్లో పెట్టుంచాను, మరి మీ అమ్మాయి టీచర్ కదా, స్కూల్కి వెళ్తుంది కదా, కావాలితే నువ్వు తీసుకుని వెళ్ళి అన్నాడంట. ఆమేన్. వెంటనే ఆయన మారు మాట మాట్లాడకుండా వెంటనే ఆ స్కూటీ ఇంటికి తీసుకొస్తే నాకు చెప్తే ప్రార్థన చేశాను. ఏమండి,
ఆ స్కూటీయే చక్కగా నేర్చుకుంది, ఆ స్కూటీనే దేవుడు ఉచితంగా దేవుడు ఇచ్చాడు. ఆమె ఇప్పుడు ఆ అమ్మాయి ఆలోచన ఏంటంటే ఏదైనా ఒక పాత బండి తీసుకుందాం అనుకుంది. కానీ దేవుని యొక్క ప్రణాళిక ఎలా ఉంది చెప్పండి? మంచి బండి ఇచ్చారు, అది ఫ్రీగా ఇచ్చారు, అదే బండి నేర్చుకుంది, అదే బండితో చక్కగా వెళుతుంది. ఇప్పుడు ఇది ఏ కార్యం? ఇది ఏ కార్యం చెప్పండి? ఏ కార్యం చెప్పండి? కార్యం. మొన్న న్యాకార్ నగర్లో ఒక తమ్ముడు చాలా ఇబ్బందులు పడుతున్నాడు. గమనించండి, చాలా ఇబ్బందులు మంచి వ్యక్తి, భార్య భర్తలు ఇద్దరు కూడా మంచి విశ్వాసులు, మంచి ఆత్మీయులు. సరే, ఉపవాస కూటం పెట్టాం. కొంతమంది మన విశ్వాసులు కూడా అక్కడికి వచ్చారు. చాలా ఈ లిస్ట్ రాశారంటే మొత్తం చాలా పెద్ద లిస్ట్ అది. ఇంక అన్నిటికీ ప్రార్థన చేశాం. మొన్న నేను ఆదివారం ఆరాధన అయిన తర్వాత వచ్చి చేయి పట్టుకుని ఏడుస్తున్నాడు. ఎందుకు తమ్ముడా ఏడుస్తున్నావు, ఏమైందంటే, అన్నా నాకు ఇంచుమించు చాలా అప్పు ఉన్నదన్నా, అయితే నాకు తెలిసిన ఒక అన్నగారు నాకు ఫోన్ చేసి రేపు నెలలో నాకు 5 లక్షలు ఇస్తాను, నువ్వు అప్పంతా తీర్చేసుకో, ఎప్పుడు ఇచ్చినా పర్వాలేదు అన్నాడన్న. ఏంటిది మరి? చెవులు కనవన్నవాడు ఆత్మ చెప్పే సంగతులు వినుగాక. మరి చేతుల పైకి గట్టిగా ఆమేనండి. హల్లెలూయా. ఏమండి అంటే నీ జీవితంలో నీ ద్వారా ఏం జరగాలి చెప్పండి? ఏం జరగాలి? సూచక్రియలు, మహత్కార్యాలు జరగాలి. ఆమేన్. ఒక సేవకుని ద్వారాగా జరిగితే ఎప్పుడు అనుకోకూడదు. ఆమేన్. స్టెఫెన్ ఎవరు చెప్పండి? సేవకుడు, ఒక పరిచారికుడా? పరిచారికుడు ద్వారాగానే జరిగినాయి. ఆమేన్. మరి నీ ద్వారాగా జరగవా? నా దేవుడు జరిగించునుగాక, నీ ద్వారాగా జరుగునుగాక, మహత్కార్యాలు జరుగునుగాక, సూచక్రియలు జరుగునుగాక, అద్భుతాలు జరుగునుగాక. చేతుల పైకెత్తి, చేతుల పైకెత్తి. దేవుడు నీ ద్వారాగా కార్యాలు జరిగించునుగాక, కార్యాలు జరిగించునుగాక, కార్యాలు జరిగించునుగాక. ప్రాణములోను ఆత్మలోను బలహీనతలు తొలగించునుగాక. నీ ఉద్యోగాల మహత్కార్యం జరుగునుగాక, చదువుల మహత్కార్యం జరుగునుగాక, వ్యాపారాల మహత్కార్యం జరుగునుగాక, పెళ్లి విషయాల్లో ఒక అద్భుత కార్యాలు జరుగునుగాక. ప్రమోషన్ విషయంలో, ట్రాన్స్ఫర్ విషయంలో, గృహాల విషయాల్లో, దేవుడు గర్భఫల విషయంలో, వివాహ విషయాల్లో మహత్కార్యాలు జరుగునుగాక, జరుగునుగాక. నీ ద్వారాగా మహత్కార్యాలు విస్తరించునుగాక. ఆమేన్. మహత్కార్యాలు నీ ద్వారాగా విస్తరించాలి. ఆమేన్. అందుకనే కదా మోషే గారు నోటు మాంద్యం కలిగిన వాడు. ఆయన చేతి కర్ర కనీసం 40 సంవత్సరాలు ఉపయోగించాడు. చేతి కర్ర మరి ఎక్కడ ఏ అడవులో నరికాడో తెలియదు ఆ కర్ర అయినా. ఆమేన్. ఆ కర్ర రోజు కర్రతో గొర్రెలు ఉస్సు 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 అంటూ ఉండేవాడు. ఆమేన్. అనుకునేవాడు ఏదో నా బతుకు కర్ర కర్రే మిగిలింది అనుకున్నాడు ఆయన. కొన్నిసార్లు మన చేతిలో ఉన్న ఆయుధాన్ని చూసి మనం నిరుత్సాహపడుతూ ఉంటాం. కానీ అదే మహత్కార్యం చేసి ఆయుధంగా మార్చేస్తాడు ఆయన. ఆమేన్. దేవుడు భలే అడుగుతున్నారు, మోషే నీ చేతిలో ఏముంది? ఏముందిరా 40 సంవత్సరాల నుంచి ఈ కర్రేగా? ఏమైనా బంగారం ఉందా? ముత్యాలు ఉన్నాయా? వెండి ఉందా? నగ నట్ర ఏముందా? ఏమైనా బ్యాంక్ బ్యాలెన్స్ ఉందా? నా బతుకు కర్ర ఒకటేగా. ఈ కర్రే ఉసు 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 కర్ర ఒకటే. కొంతమంది అంటారు ఏందో మా బతుకు ఎప్పుడు సీపురు కట్ట అంటారా లేదండి? సరే, దేవుడు అన్నాడు ఏంటి నీ చేతిలో ఏముందంటే, ఏందో ఆఫ్టర్ ఆల్ ఒక కర్ర అన్నాడు. సరే కింద పడే అన్నాడు. పడేస్తే ఏమైంది చెప్పండి? పాము అయిపోయింది. అదన్నమాట. నీ చేతిలో ఉన్న కర్ర నీకు తెలీదు. ఆమేన్. సరే, ఇప్పుడు పరో దగ్గరికి వెళ్ళమన్నాడు. పరో దగ్గరికి వెళ్తే ఆయన కర్ర కింద ఆడేస్తే అది పాము అయిపోయింది. పరో ఏమన్నాడు? ఓహో నువ్వే కదా జిమిక్రీలు కదా, మా వాళ్ళు కూడా చేస్తారు మంత్రాలు తంత్రాలు అని మొత్తం వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళందరూ పిలిపించి కర్రల కింద వేయించాడు. కర్రలన్నీ పాములైనవి. అన్ని కర్రలన్నీ పాములైనవి. కానీ మహత్కారం ఏంటంటే ఈ ఒక్క పాము అన్ని పాములు మింగేసింది. ఇప్పుడు నేనంటాను, గుర్తుపెట్టుకోండి, అన్ని పాములు అయిపోయినాయి కదా, అన్ని పాములు అయిపోయినాయి. అన్ని పాములు ఒక్కసారి దీమే పడితే ఈ పాము ఏం చేస్తుందండి? ఆలోచన చేయండి. ఒకటేమో ఇటు నుంచి పట్టుకుంటుంది, ఒక నడుము పట్టుకుంటుంది, ఒకటేమో తోక పట్టుకుంటుంది. అన్ని పాములు పట్టుకుంటే ఇది ఏమైపోవాలి? అయినా చూడండి, మరి అన్ని పాములు మింగేసింది ఇది. చూడండి, అంటే గుర్తుపెట్టుకోండి, నీ జీవితంలో దేవుడు మహత్కారం చేస్తే నిన్ను ఎవ్వడం మింగడం, ఎవ్వడం మింగలేడు నిన్ను. ఆమేన్. ఎవరో మింగలేరు. నీ బ్రతుకులో అటువంటి మహత్కార్యాలని దేవుడు చేయునుగాక. అందుకనే ప్రభు దగ్గరికి మనం కూడా ప్రార్థన చేసుకోవాలి. ప్రభువా, నేను ఉన్న చదువైనా, ఉద్యోగమైనా, కుటుంబమైనా, నా బ్రతుకులో
ఒక మహత్కార్యం నా జీవితంలో విస్తరిస్తే అది మీ నామానికి మహిమ కలుగుతుంది కదా, అనేకులు నా ద్వారా రక్షణలోకి వస్తారు కదా, అనేకులు మీ వైపు తిరుగుతారు కదా, అందుకు మరి దేవుడికే కదా. అందుకని మనం కూడా మహత్కార్యాలు విస్తరించేటట్లుగా ఏం చేసుకోవాలంటే ప్రార్థన